నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సాంకేతిక లోపంతో రద్దయిన ఎయిర్ ఇండియా విమానం. అధికారుల తీరును నిరసిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. వేములవాడలో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. 9వ తేదీ జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కానున్న మంత్రి గంగుల కమలాకర్. భక్త జన సంద్రోహంతో కిటకిటలాడిన శ్రీశైల మహాక్షేత్రం. శివన్నామ స్మరణంతో మారుమ్రోగిన శ్రీగిరులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు రద్దు చేశారు. మరోవైపు అధికారుల తీరును నిరసిస్తూ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇక హైదరాబాద్ నుండి ఈరోజు ఉదయం 9 గంటలకు ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 966 విమానం సాంకేతిక కారణాలతో రద్దు అయింది. అయితే సడన్ గా విమానం రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సడన్ గా విమానం రద్దు అయితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విమానం సాంకేతిక కారణాలతో రద్దు అయ్యిందని, రాత్రి 9:45 హైదరాబాద్ నుండి ముంబై బయలుదేరుతుందని అధికారులు ప్రకటించారు. Right now, by giving written information that no, now you are changing word. I don't say that written information. Jadda or America. No, night now how you have given this? How you have given this? So, when the flight from Jadda, why did the evening of our flight? I came from Uganda, Kampala. I came for the TV meeting here in Hyderabad. I was booked on the Kenya Airways, then internally on Indian Air. My flight was to be this morning back to Mumbai at 9. By 7:15 I was already here. No information, no nothing. I went to the check-in point. They told me the flight was cancelled, and that was it all. And they blamed me for missing it. So I'm here. I started all with the certificate. So I'm looking for what alternative. I can't call outside to inform the airline that they can reschedule. So that's my dilemma. ఇక వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం పోస్టల్ ఆవిష్కరణలో భాగంగా 9వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ఇందిరా ప్రియదర్శిని వేదికగా ఆడిటోరియం పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లిలో హైదరాబాద్ నుండి జరిగే కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరు కానున్నారు. పోస్టల్ ఆవిష్కరణలో బీసీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొవ్వూరి భాస్కర్ రావు, కార్యనిర్వహణ అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య, బీసీ స్టేట్ ఇన్ఛార్జ్ కొప్పుల రాము, తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు. తరగతుల సాధికారత సంఘం ఏర్పాటు చేశారు. మరి ఈ సాధికారత సంఘము గవర్నమెంట్కు మరి వారధిగా పనిచేస్తుంది. బీసీల సమస్యలపైన మరి ఏమున్నా కూడా ఒక న్యాయం చేయడానికి కోసమే ఈ సంఘం ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇదివరకు ఏ సంఘంలో ఉన్నా కూడా ఈ సాధికారత సంఘం ద్వారా ఏర్పాటు చేసే ఈ మన పరిచయ సన్మాన కార్యక్రమానికి అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా
రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ కుల బంధువులందరికీ నేను కోరుచున్నాను. కార్తీక మాసం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీతో ఆలయంలోని క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయాయి. భక్తుల పాతాల గంగలో ఇక పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని నాగుల కట్ట గంగాధర మండపం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్తీక దీపం స్టాండ్ వద్ద దీపాలను వెలిగించారు. దర్శనంకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా దేవస్థానం అధికారులు అల్పాహారం, నీటి సౌకర్యం, బిస్కెట్లు, పాలు ఉచితంగా అందించారు. దర్శన అనంతరం భక్తులు దేవస్థానం నిర్వహిస్తున్న అన్నపూర్ణ భవనంలో అన్నదానాన్ని స్వీకరించారు. శివనామస్మరణ, శ్రీగిరులు మారుమ్రోగాయి. ఇప్పుడు పంటలు తయారు చేసినారు, నావే తెచ్చినాను కదా నువ్వు నిన్నకే దీపారాధన జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో జరిగే అండర్-14 బాలుర ఉమ్మడి జిల్లాల కబడ్డీ జట్టులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కబడ్డీ జట్టుకు మక్తల్ హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ 24 టీషర్ట్లను ప్రదానం చేశారు. ఈ టీషర్ట్లను మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
వీడియోస్ కూడా తీయండి. ఫోటోస్ 24 మెంబర్స్ లసన్ బ్యాచ్. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు వీధిన పడినా ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2 నెలలుగా అర్ధాకలితోనూ పస్తులతోనూ కాలం గడుపుతున్న కార్మికులకు నచ్చజెప్పి వారి సమస్య పరిష్కరించాల్సింది పోయి బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఎస్ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికార మదం అహంకారంతో కేసీఆర్ తిడుతున్నట్లుగా, ఇక బాధ్యాయుతమైన ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నట్టు లేదుగా అన్నట్టుగా భవిష్యత్తుపై బెంగ, వర్తమానంలో బతకలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం ఆ పని చేయవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, చస్తే చావండి అన్నట్టు కేసీఆర్ తీరు ఉందన్నారు. ఆర్టీసీ అమ్మకానికి కేసీఆర్ ఎప్పుడు రంగం సిద్ధం చేశారని, అందుకే ఈ కాలయాపన చేస్తున్నానన్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా దొంగ నోట్ల చలామణి చేస్తున్న నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 5గురిని అరెస్టు చేయగా మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారని సిపి తఫ్సీర్ ఇక్బల్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 7 కోట్ల నకిలీ నోట్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మన సత్తుపల్లి పోలీసు సిఐ గారు, టాస్క్ ఫోర్స్ సిఐ గారు ఒకటి హ్యాబిచువల్ అఫెండర్ షేక్ మదార్ సన్ ఆఫ్ హుసైన్ 54 ఇయర్స్ బిజినెస్ పాజిటివ్ బిజినెస్ చేస్తున్నారు. గౌరీగూడెం విలేజ్ సత్తుపల్లి మండల్ నివాసి, గౌరీగూడెం విలేజ్ సత్తుపల్లి మండల్ మార్నింగ్ లో అరెస్టింగ్ జరిగింది. మనిషి మీద మన సత్తుపల్లి పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ లో 26 అక్టోబర్కి ఒకటి కేసు రిజిస్టర్ జరిగింది. అండర్ సెక్షన్ 420 307/34 IPC. ఇది కేసులో 7 పీపుల్ మన మెయిన్ అక్యూజ్ ఇంక్లూడింగ్ మెయిన్ అక్యూజ్ 7 పీపుల్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఇందులో షేక్ మస్తాన్ బి, వైఫ్ ఆఫ్ మదార్, షేక్ రమీజ్ సన్ ఆఫ్ మదార్ 30 ఇయర్స్, 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. షేక్ నౌసాద్ సన్ ఆఫ్ నవాబ్ 19 ఇయర్స్, తోటా హనుమంతరావు ఎలియాస్ అఖిల్ 26 ఇయర్స్, ఇది కార్ డ్రైవర్. మాదం సరయ్య సన్ ఆఫ్ Sayana from Garla Bayaram village. Then Gayam Venkat Narayana 31 years. Aniki involvement in life. Idilo Madar he is an habitual offender. Inka mundu kuda 2004 lo crime number accused unnaru. Crime number 18/2010 489C 34 IPC లో కూడా అక్యూజ్ ఉన్నారు. దాని క్రైమ్ నెంబర్ 38/17 420 44/9 కేసులో, బెంసూర్ కేసులో A1 కి మన మదర్ గారికి 7 year ఇంప్రిజ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇది కన్విక్టెడ్ అక్యూజ్. ఇప్పుడు ఇది కొత్త ఏమో పెట్టి ఆ చీటింగ్ చేస్తారు. ఇదిలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది నోట్ ప్రింట్ చేసి, ఇది నోట్ పైన ఒకటి ఒరిజినల్ 2000 కరెన్సీ పెట్టి ఇది బాక్స్ లో అది అరేంజ్మెంట్ చేస్తారు. బాక్స్ లో సజెస్ట్ మన ఆర్గనైజ్ చేసి బాక్స్ లో పెట్టి వీడియో తీసుకొని 1000 2000 నోట్ కొత్త నోట్ పెట్టి 2000 తర్వాత బాక్స్ లో పెట్టి చూపిస్తే ఇలా వీడియో తీసుకొని అందరికి పంపిస్తారు. తర్వాత ఒకటి రాంగ్ రూమర్ పెడతారు. దట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ban or government is going to take back all these 2000 notes. So
ఇప్పుడు నాకు 500 నోట్ ఇస్తే నేను 1 లాఖ్లో 80,000 ఇస్తే నేను 1,02,000 నోట్ ఇస్తాను. చాలా మందికి చెప్పారు నా దగ్గర 1,02,000 నోట్స్ ఉన్నాయి. ఇది వీడియో చూపించేసి అది చీటింగ్ చేస్తారు. తర్వాత ఇన్నోసెంట్ పీపుల్ కి దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈజీ మనీ అది పిలిచి మన వీడియోగ్రఫీ చేసి పంపిస్తారు. ఇదిలో 26 మన దగ్గర కూడా 2 lakhs మనీ తీసుకొని మన సొంత కార్లు పెట్టి పూస్ చేసి వెళ్ళిపోయారు. సో దాట్ పర్సన్ కేమ్ టు ఈ రోజు కూడా మార్నింగ్ లో ఒకటి కంప్లైంట్ 116/19 అండర్ సెక్షన్ 420/506 సెక్షన్ 7 ఆఫ్ SBN ABP 2017 యాక్ట్ కేసు బుకింగ్ జరిగింది. ఇదిలో స్పెషల్ యాక్ట్ ఉన్నారు. ఇది సెక్షన్ 7 ఆఫ్ SBN యాక్ట్ ఇది స్పెషల్ యాక్ట్ వేర్ బ్యాండ్ ఒరిజినల్ నోట్స్ అదే ప్రీవియస్ 1,500 నోట్స్ మన గవర్నమెంట్ బ్యాన్ చేశారు. ఇది నోట్ కూడా పిటిషనర్ చెప్పారు దట్ దే హ్యావ్ దట్ నోట్ ఈజ్ ఆల్సో విత్ దామ్. సో మన పీపుల్ ఇప్పుడు యాక్టివిటీస్ ఇదిలో 3 knives, ఒకటి కరెన్సీ కౌంటింగ్ కరెన్సీ మషిన్, తర్వాత అది ఫేక్ నోట్. ఇట్ ఇస్ నాట్ అ కాంట్రఫిట్ నోట్, ఇట్ ఇస్ అ ఫేక్ నోట్. హైదరాబాద్ బేగంపేట విన్ ఆసుపత్రిలో అవోపా ఆధ్వర్యంలో విన్ ఆసుపత్రి సంయుక్తంగా ఆర్యవైశ్యులకు ఉచిత మెగా హెల్ప్ లైన్ కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో వానలు లేక డ్యాం పూర్తిగా ఎండిపోతుంది. ముసలి బయటికి వచ్చి స్వైర విహారం చేస్తున్నాయి. ఇక పుల్కల్ మండలంలోని సింగూరు డ్యాం గత కొంతకాలంగా నీరు లేకపోవడంతో ముసలీలు బయటికి వచ్చి పశువుల కాపరులకు భయాందోళన చేస్తున్నాయి. మంచిగా కట్టుండి అట్లా మనం కూర్చుంటాం, వేరే వెహికల్ లేదు ఇక మళ్ళా అలా కొట్టుకొని సటక్న రక్తం వస్తుంది బాబాయ్ ఎట్లా తెంపుతా చూడాలి. దాన్ని ఎప్పుడు ఎట్లా చేస్తావో చెప్తాను. మరి గట్టి ఎక్కుతా మేము అది బర్చిపోద్దు మాకు. ఇక్కడ నేను చూసా కాలు చేతులు కట్టేసి కట్టేస్తూ కాలు చేతులు ఇది మారిపోదా అట్లా గుంస మొత్తం దేకోతుంది. గంట దగ్గర
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని 29వ రోజు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు స్టేట్ కమిటీ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు 29వ రోజు మన డిపోల ముందు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా, కేసీఆర్ గారు ఇంత మొండి వైఖరిగా కార్మికుల మీద ఇంత కక్ష సాధింపు చేయడం ఎందుకు? ఆయన చెప్పే విధానం ఆర్టీసీని అమ్ముకోవడం పట్టుకనే ఈ రోజు కార్మికులను చర్చలకు పిలవడం లేదు. ఆయన నియంత్రణ పాలన ఒంటెత్తి పోకడతో పాటు ఉన్నది. ఈ రోజు దాదాపు 21 మంది కార్మికులు చనిపోయిన కారణము కేసీఆర్ అని చెప్పేసి మొత్తం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. నీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడడం ఖాయమని చెప్పేసి తన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోజు 29వ రోజు సమ్మెలో భాగంగా మేము డిపో ముందు ధర్నా కూర్చున్నాము. మా న్యాయమైన డిమాండ్లు ఏందో కరెక్ట్ తెలుసుకొని మాకు సమస్యలు పరిష్కారం చేయాలని ఇంత తీవ్రంగా మమ్మల్ని అణచివేస్తున్నారు. ఇది మేము తెలంగాణలో ఉన్నామా, అసలు ఎక్కడున్నామనేది మాకు కూడా ఒక్కొక్కసారి భయాందోళనకు గురవుతున్నాము. కార్మికులము 2 నెలల నుంచి జీతాలు లేవు, మా కుటుంబాలు మా పిల్లలు రోడ్ల మీద పడ్డారు. మేము ఎట్లా బతకాలి? అసలు ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారు ఈ గవర్నమెంట్? అసలు మా తెలంగాణనైనా, మేము ఉద్యమం చేసి కోరుకొని తెచ్చుకున్న తెలంగాణనైనా ఇది? అసలు మాకే ఒక్కొక్కసారి భయాందోళనకు గురవుతున్నాము. ఏదో పాకిస్తాన్ బార్డర్లో ఉండి యుద్ధం చేసినట్ల భయం అవుతుంది మాకు. దయచేసి మా న్యాయమైన మా కోరికలంటే మాకు ఏం గొంతమ్మ కోరికలు కాదు. మేము ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థను కాపాడాలని కోరుకుంటున్నాం. మాకేం ఇండ్ల స్థలాలు ఇమ్మని జాగాలు ఇమ్మని కొట్లాడతలేం. మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రైవేటీకరణ వద్దు అని కోరుకుంటున్నాం. దయచేసి మా కోరికలు వెంటనే, మా డిమాండ్లు అన్ని నెరవేర్చాలి, ప్రభుత్వం దిగి రాగాలి చెట్లని కోరుకుంటున్నాం. ఈ రోజు 29వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం మొండి వైఖరి తగదు. నిన్న జరిగిన బాబు గారి సంఘటనలో అంతిమయాత్రలో కొంతమంది పోలీసు వాళ్ళు కూడా అట్లా చేయడం పద్ధతి కాదు. మేము శాంతియుతంగా చేస్తున్నాం తప్ప ఎక్కడ విధ్వంసాలు గాని, రెచ్చగొట్టే ప్రసంగాలు గాని ఏం లేవు. కానీ ప్రభుత్వము తన నిరంకుశత్వంగా పోలీసులను పెట్టి అణగదొక్కడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎక్కడైనా శాంతియుతంగా చేస్తున్నాం తప్ప మా 29 రోజుల్లో కూడా ఎక్కడ కూడా మేము విధ్వంసాలు చేయలేదు, ఏం చేయలేదు, శాంతియుత ర్యాలీలు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వమైనా ఇప్పటి వరకు 20 మంది చనిపోతే కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకుంటే మిగతా మంత్రులు కావచ్చు, ఉద్యమ సమయంలో ఆర్టీసీని ఎంతవరకు వాడుకున్నారు? మిమ్మల్ని మీరు ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడు బంద్ చేసినాం, ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేసినాం. ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్యలు మీకు పట్టడం లేదా? 50,000 మంది కుటుంబాలు మీ తెలంగాణలో ఉట్టలేదా? మేము 50,000 మందిని మీరు అంత తక్కువ చేసి మమ్మల్ని ఇంకా అడగదొక్కాలని చూస్తే మాత్రం ఒక రబ్బర్ వాల్ టైపు ఆర్టీసీ ఉద్యమం జరుగుతుంది. అంతేవిధంగా రేపు జేసీ ఏ పిలుపు ఇచ్చినా కూడా మేము ఒక మిలిటెంట్ యుద్ధం టైప్ చేస్తాం తప్ప మేము ఎక్కడ బెండ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ మాకు జరిగేది మా ఆర్టీసీ సమస్యలు, మా ఆర్టీసీని అనవసరంగా ప్రైవేట్ పరం చేయొద్దని కోరుతున్నాం. అంతే తప్ప మా ఉద్యోగాలు లేకుంటే మా కార్మికుల జీతాలు చెల్లించమని అంటలేం. అద్దె బస్సులు వద్దు, ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయమంటుంది తప్ప మేము మా కార్మిక సంఘాలు చేసే ఏదైనా కూడా ప్రతి కార్యక్రమం పాల్గొంటాం. ఆర్టీసీ జేఏసీ తరఫున ఏ పిలిపించినా కూడా దుబ్బాక డిపో తరఫున మాత్రం ఖచ్చితంగా ఉంటాం. ఇప్పటి వరకు మేము అన్ని శాంతియుతంగా చేస్తున్నాం. కాబట్టి మనం అనవసరంగా రెచ్చగొట్టొద్దు, ఎవరైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మేము శాంతియుతంగానే పోతున్నాం. మా జేఏసీ నాయకులు ఏ చెప్పినా అది వింటాం. నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన గోవింద్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాంకేతిక లోపంతో రద్దయిన ఎయిర్ ఇండియా విమానం, అధికారుల తీరును నిరసిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన. వేములవాడలో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. 9వ తేదీ జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కానున్న మంత్రి గంగుల కమలాకర్.
భక్త జన సంద్రోహంతో కిటకిటలాడిన శ్రీశైల మహాక్షేత్రం, శివన్నామ స్మరణంతో మారుమ్రోగిన శ్రీగిరులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.